హలో ఎవరివన్. సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ అయితే అయిపోయింది. రిఫండ్ ఎప్పుడు వస్తుందని క్వశ్చన్ అయితే కామన్ క్వశ్చన్ అందరికీ ఉంది. సో ఇక్కడ గవర్నమెంట్ దగ్గర నుంచి మనకి ఎలాంటి స్పెసిఫిక్ టైం లిమిట్ ఏం లేదండి. అది 1 వీక్లో రావచ్చు, 1 మంత్ రావచ్చు, 3 మంత్స్ అవ్వచ్చు. ప్రాసెస్ అయిన తర్వాత ఇఫ్ యూఆర్ ఎలిజిబుల్ రిఫండ్ అయితే యూ విల్ గెట్ ఇన్ టు యువర్ బ్యాంక్ అకౌంట్. రైట్, ఇక్కడ మనం రిఫండ్ స్టేటస్ చెక్ చేసుకోవడం ఒక ఆప్షన్ ఉందండి. డాష్ బోర్డ్ లో సర్వీస్ ఆప్షన్ లోకి వెళ్తే నో యువర్ రిఫండ్ స్టేటస్ ఉంది చూడండి. సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం పాన్ నెంబర్ మనం అప్డేట్ చేసుకుంటాం అండ్ పాన్ నెంబర్ బై డిఫాల్ట్ ఉంటుంది. అసెస్మెంట్ ఇయర్ 25-26, ఫైనాన్షియల్ 24-25 ఇయర్ కంప్లీట్ చేసాం. దాని రిలవెంట్ అసెస్మెంట్ 25-26. సో సబ్మిట్ చేసుకుంటే ఇక్కడ మన స్టేటస్ చూడవచ్చు. నో రికార్డ్స్ ఫౌండ్, ప్లీజ్ చెక్ యువర్ ఈ ఫైలింగ్ ప్రాసెసింగ్ స్టేటస్ బై నావిగేటింగ్ త్రూ ఈ ఫైలింగ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వి ఫైల్ రిటర్న్స్. సో ఇక్కడైతే అప్డేట్ ఏం లేదని వస్తుంది. ఒకవేళ ఏదైనా ప్రాసెస్ అయ్యి ఏదైనా ఎర్రర్ లాగుంటే ఇక్కడ మనకు అప్డేట్ వస్తుంది. మేబీ బ్యాంక్ వాలిడేషన్ ఎర్రర్ అవ్వచ్చు, లేదంటే బ్యాంక్ అకౌంట్ అప్డేట్ అవ్వకుండా ఉండొచ్చు. సో ఆల్ దీస్ థింగ్స్ యూ కెన్ చెక్ హియర్. సో ఇప్పుడు వి ఫైల్ రిటర్న్స్ లోకి వెళ్దాం. రైట్, సో దిస్ ఇస్ ద అసెస్మెంట్ ఇయర్ అండ్ ఇక్కడ ఈ వెరిఫై అయిందో లేదో చెక్ చేసుకోవాలి. మనం ముందు డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ప్రాసెస్ అవ్వాలంటే మన దగ్గర నుంచి కంప్లీట్ అవ్వాలి విత్ ద ఈ వెరిఫికేషన్. సో లాస్ట్ ఈ వెరిఫికేషన్ స్టెప్ ఇంక్లూడింగ్ ఓటీపీ వెరిఫికేషన్ ఉంటుంది, అది కూడా కంప్లీట్ అయిన తర్వాత డిపార్ట్మెంట్ ప్రాసెస్ చేస్తుంది అనమాట. సో ఈ పర్టికులర్ రిటర్న్ కి వెరిఫికేషన్ అయితే అయిపోయింది మన క్లయింట్ సైడ్ నుంచి, బట్ డిపార్ట్మెంట్ నుంచి ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ప్రాసెస్ అయిన తర్వాత సిన్స్ హీ ఈజ్ ఎలిజిబుల్ హీ విల్ గెట్ ద రిఫండ్. రైట్, సో మీరు కూడా మీ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే జస్ట్ గో టు ద రిఫండ్ స్టేటస్. రైట్, థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.